తెలంగాణలో మరో పథకం అమలు దిశగా కసరత్తు మొదలైంది. కళ్యాణ లక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో పథకం అమలు చేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ₹1,00,000 లబ్ధిదారులకు అందించనుంది ప్రభుత్వం. గతంలో పెళ్లిళ్లు చేసుకున్న వారికి ఈ పథకం వర్తించదంటూ కూడా తెలుస్తూ ఉంది. ఇక కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చేందుకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, మున్సిపల్ ఎన్నికలకి ముందే కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు చూస్తున్నారా ఏంటి? ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకానికి వాళ్ళు పేరు మార్చి దాంతో పాటు గతంలో 1,16,000 ఇచ్చేవాళ్ళు. సో ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఎక్కడ కూడా అంటే అక్కడక్కడ కొంతమందికి ఇచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ పథకం అనేది సరిగా అమలు కాలేదు. సో ఇప్పుడు కళ్యాణ వాస్తు పేరిట కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నారు. ఇప్పటి నుంచి ఎవరికైతే పెళ్లిళ్ళు అవుతాయో వాళ్ళందరికీ కూడా దాదాపు అందరికీ ఈ పథకాన్ని ఇవ్వబోతున్నారట అన్నట్లుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ప్రభుత్వం మొత్తం కూడా అన్నిటికీ సంసిద్ధం చేసింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా మునుపు ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా యువతకి దీన్ని అంటే యువతను ముందు పెట్టి ఏదైతే కొత్తగా పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ పథకాన్ని ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల వేళ ఇప్పటికీ గతంలో ఏదైతే కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఎటువంటి చెక్కులు కూడా గతంలో ఇచ్చిన చెక్కులు చెల్లవంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి ఈ పథకం ఎంబటే పెళ్ళైన ఎంబటే ఈ కళ్యాణ వస్తు ఇచ్చి ₹1,00,000 దాంట్లో ముఖ్యంగా ₹1,00,000 ఇవ్వనున్నారు. ఈ కళ్యాణ వస్తు ఇచ్చి ప్రజలకు అటు నిరుపేద కుటుంబాలను ఆదుకునే విధంగా ఒకవైపు కసరత్తు చేస్తున్నట్టయితే తెలుస్తా ఉంది. సతీష్, ఈ పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందనున్నారు? ఈ వివరాలన్నీ కూడా త్వరలో బయటికి రానున్నాయా ఏంటి? డెఫినెట్ గా అంటే గతంలో ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఏదైతే పద్ధతులు ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని అవకతవకలు అంటే నిరుపేదలకు కాకుండా కొంతమంది బీఆర్ఎస్ వర్గానికి చెందినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చారు. అంటే ఏదైతే ఈ దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళు లేదంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు దానికి ఒక ప్రాతిపాదికను తీసుకురానున్నారు. ఆ ప్రాతిపాదికను మొత్తం కూడా సంసిద్ధం చేస్తా ఉన్నారు. సో ఏదైతే ఈ రేషన్ కార్డు ఉంటుందో రేషన్ కార్డు అలాగే ఆ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకం అందేలా ఇప్పటికే సన్నాహాలు చేస్తా ఉన్నారు. గతంలో కొంతమంది ఉన్న వాళ్ళకు కూడా ఈ ₹1,16,000 అనేది వచ్చింది. లేని వాళ్ళకు కొంతమందికి రాలేదు అన్నట్టు. ఎందుకంటే గతంలో రేషన్ కార్డులు కొంతమందికి ఇవ్వలేదు. దాదాపు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపు చాలా మందికి రేషన్ కార్డు లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ కొత్తగా వచ్చినటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు కావచ్చు అలాగే పాతగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అలాగే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా కళ్యాణ లక్ష్మి అనేది పథకం అందాలనే నెపంతో ఈ మున్సిపల్ ఎన్నికల వేళ ముందుకు పోయే పరిస్థితి అయితే కనబడతా ఉంది. సరేనా? రైట్, స్టే విత్ us సతీష్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. దానికి సంబంధించి కూడా అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ త్వరలోనే వెలువడనుంది. ఈ ఫిబ్రవరిలో కూడా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మరొక వైపు ఇప్పటికే కూడా కాంగ్రెస్ ఎత్తులు పొత్తులు ఇవన్నీ కూడా మొదలుపెట్టింది. ఇక మున్సిపల్ ఎన్నికలకు ముందే కళ్యాణ లక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్యాణ లక్ష్మి త్వరలోనే అందరున్నట్లుగా తెలుస్తుంది. ఈ పథకం అమలు చేసే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. అయితే ఈ పథకం ప్రకారం ₹1,00,000 లబ్ధిదారులకు అందించనుంది ప్రభుత్వం. ఇక గతంలో పెళ్లి చేసుకున్న వారికైతే ఈ పథకం వర్తించదు. ఇక ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకైతే ఈ పథకం వర్తిస్తున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే కళ్యాణ లక్ష్మి పథకం అమలు కానున్నట్లుగానైతే మనకి సమాచారం అందుతోంది.